కష్టపడి దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడితో పని అయిపోయిందని అనుకున్నారో ఏమో, కాస్త రిలాక్స్ అయినట్టున్నారు. ఇదే సమయం అనుకున్న దొంగలు తాపీగా సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయారు. ఈ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. దోపిడీలకు పాల్పడిన నాగూర్తో పాటు మరో దొంగ అస్కర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు సీసీఎస్ పిఎస్ లోకి తీసుకొచ్చారు. అక్కడ సెంట్రీ కళ్లు గప్పి ఇద్దరు దొంగలు జంపైపోయారు. ఉలిక్కిపడిన ఒంగోలు పోలీసులు పారిపోయిన దొంగల కోసం వేట మొదలుపెట్టారు. సీసీఎస్ సిబ్బందితో పాటు ఐడి పార్టీ కానిస్టేబుళ్లు పారిపోయిన దొంగల కోసం జల్లెడ పడుతున్నారు ఒంగోలులో. శ్రీకాళహస్తిలో సంచలనం రేపిన రాయుడు హత్యపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వినుతకోట దంపతులే హత్య చేశారని రాయుడి సోదరి కీర్తి ఆరోపించారు. ఈ హత్యతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధం లేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆమె వరకే పిలిచి ఆమె చాలా భయపడేసి ఊర్లో కానీ ఏం తెలియకుండా చేయన్నారు. అది ఆ ఎవిడెన్స్ కానీ ప్రకటన కానీ 15వ తేదీ ముందే తీసుకున్నారు. పత్రికా ప్రకటన వదిలినారు కదా, అది 15వ తేదీ ముందే తీసుకున్నారు. అంటే వీడు దాదాపు 2 నెలలుగా వాళ్ళ కాడ బందీగానే ఉన్నాడు. వాడు ఈమె ఇంటికి పోయినప్పుడు 21వ తేదీ ఇంటికి పోయినప్పుడు ఈమెను భయపడేనారు బాగా. ఏమంటే వీడియోలు చూపించేసి ఎవరైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా కానీ ముందు వాళ్ళ పైన చర్య తీసుకోండి. ఎమ్మెల్యే గారు కానీ కాళాశ్రీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీ పైన ఆరోపణ వచ్చిండేది. ఒక ఎమ్మెల్యే పైన ఆరోపణ వచ్చిందంటే అది ఆసామాస ఒక్క నిమిషం ఉండమా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పైన ఆరోపణ వచ్చిందంటే మీ ఎమ్మెల్యే గారు ఎందుకు గమ్ముగా ఉన్నారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గమ్ముగా ఉన్నారు? మీడియా వాళ్ళు ఎవరిపైనా కానీ ఓళ్ళు పాటికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎత్తికెత్త విషయం అది అని. వీళ్ళెవరు అంటే మేము బెయిల్ పైన వచ్చున్నాం, మేము చేస్తాము, మా న్యాయం కాబట్టి మేము చేస్తాము అంటా. మధ్యలో బలి అయిపోయింది మావాడు. ఈ విషయం దయచేసి కూటమిలో ఉండే పెద్దలందరూ న్యాయం చేయాలి. వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పున్నారు. నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాడు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా. ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్కబందీగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్. మేము నమ్మేదంతా చంపిందంతా మా అన్నని వినుతా వాళ్ళే. మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది. మా అన్నని వినుతా వాళ్ళే చంపారు. వాళ్ళు క్రియేట్ చేసి ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు మాకు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళున్నప్పుడు ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము, వాడు డిలీట్ చేసినటివి అన్నారు. వాడు డిలీట్ చేసినటివి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టలేదు. ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క. మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉన్నాడు, దాంట్లో ఎలా ఉన్నాడు అనేసి. అది సెల్ఫీ వీడియో, ఏఐ వీడియో మాత్రం కాదు. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీశారు. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. బెదిరించి భయపెట్టి కొట్టి చిత్రవందన చేసి వాడిని వీడియోలు తీసుకుంటారు వాళ్ళు. అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు. మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు నిజాలు బయట మాకు రావాలి. మాకెవరన్నా సహాయం చేసి నిజాలు బయట పెట్టండి. దయచేసి దీన్ని స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఇచ్చుంటే ఆయన వచ్చేసి లెటర్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తాము, మిమ్మల్ని విజయవాడ అపాయింట్మెంట్ తీపిస్తాము అనేసి అని చెప్పినారు. కానీ ఇంతవరకు అయితే దాని రెస్పాన్స్ లేదు. నాకే సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని అయితే పంపిస్తామన్నారు కానీ దేని గురించి మాట్లాడలేదు. తర్వాత వచ్చేసి మామిడూరు దగ్గర పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. అక్కడికి వెళ్లి మేము అందరినీ భంగపడుతున్నాం సార్, మేము లెటర్ ఇవ్వాలి సార్కి అని అంటే ఎవరు మాకు స్పందించలేదు. జిల్లా ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తిరుపతిలో, అక్కడ ఎవరు స్పందించలేదు. తర్వాత ఇక్కడికే వచ్చి నడు రోడ్లో చిన్న బిడ్డల్ని పెట్టుకొని అక్కడే ఎండలో నిలబడుకొని ఉన్నాం సార్. మేము సార్తో మాట్లాడాలి, మా గోడు చెప్పుకోవాలి. మా బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. తల్లిదండ్రులు లేని బిడ్డను ఆ మాదిరిగా చేసినారు కాబట్టి అలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు అని చెప్పని మేము సార్ని కలిసేదానికి వెళ్ళాము. కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరే కానీ మాకు స్పందించలేదు. అసలుకి మేమే కారు నిలబెట్టి సార్ని భంగపడుకొని లెటర్ ఇచ్చాము. ఆ సార్ కూడా స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము, ఆయన పియాకి ఇచ్చాము.